Okay, today మన class ఏంటంటే HOC components. Today we are discussing about the HOC components. What is the HOC component? Blunderly, we can say one thing. The HOC component take the component and it returns the new component with logic adding. అంటే అర్థం ఏంటంటే ఒక కాంపోనెంట్ ని మనం ఆ హెచ్ఓసిలోకి పంపిస్తే హెచ్ఓసి అంటే మీనింగ్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటాం. సో మనం ఆ కాంపోనెంట్లోకి పంపిస్తే ఆ పంపించటము అనే ఒక టెర్మినాలజీని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే వ్రాప్ చేయటం అంటాం. దాని లోపలికి పంపించడం అంటే ఇట్ షుడ్ బి వ్రాప్ ఇన్ టు ద కాంపోనెంట్. ఆ కాంపోనెంట్లోకి వ్రాప్ చేసినప్పుడు ఏం చేసిందంటే ఇట్ చెక్ సమ్ లాజిక్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ రైట్ ఇన్సైడ్ ఆఫ్ ది లాజిక్ ఆఫ్ దట్ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ సాటిస్ఫైడ్ తగ్గట్టుగా లాజిక్స్ అన్ని చెక్ చేసుకొని ఎటు వెళ్ళాలి, ఏ కాంపోనెంట్ పంపించాలనేది ద హెచ్ఓసి విల్ బి డిసైడెడ్ అనమాట. సో వాటిని హెచ్ఓసి కాంపోనెంట్స్ అంటాం. లైక్ నేను చిన్న సినారియో చెప్తాను చూడండి. మనం ఒక రియాక్ట్ అప్లికేషన్ డెవలప్ చేసాం. వీఆర్ డెవలపింగ్ ఏ రియాక్ట్ అప్లికేషన్స్ దట్ ఇన్సైడ్ ఎ నెంబర్ ఆఫ్ routings is there. A number of routings is there, like home routing, about routing, contact routing, gallery routing, products. ఏందమ్మా కాన్సెప్ట్ చెప్తాను మీకు. రౌటింగ్ అనేది చెప్తాను. రౌటింగ్ చేయటం అంటే లైక్ హైపర్ లింక్స్ మనకి ఇన్ వెబ్ పేజెస్ అదర్ దెన్ రియాక్ట్ ఇట్స్ కాల్డ్ హైపర్ లింక్స్ అంటాం. హైపర్ లింక్స్ అంటే ఆ లింక్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్కి ఓపెన్ అవుతాం. దాన్నే రియాక్ట్ టెర్మినాలజీలో నోట్ చేసి టెర్మినాలజీలో ఏమంటామంటే రౌటింగ్ అంటాం. రౌట్ చేయటం అంటే రూట్ చెప్తున్నాం, ఎటు వెళ్ళాలి, వేర్ యూ వాంట్ టు గో. వెనెవర్ వి క్లిక్ దట్ రౌట్ లింక్ ఆటోమేటికలీ ఇట్ స్పెసిఫై ద స్పెసిఫైడ్ పాత్. ఆ పాత్కి మూవ్ అవ్వమని అర్థం, ఆ పేజ్ ఓపెన్ చేయమని అర్థం అనమాట. ఆ కాంపోనెంట్ ఓపెన్ చేయమని. ఇక్కడ మనం పేజ్ అనే వర్డ్ కంటే కూడా కాంపోనెంట్ అనే వాడాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద పేజ్ షుడ్ నాట్ బి చేంజ్. React is a single page application. That's why it changes the components. It cannot changes the pages. It should be change the components. సో కాబట్టి ఆ కాంపోనెంట్ మారటం కోసం మనం రాసే ఒక పాత్నే రౌట్ అంటాం అనమాట. ఈ రౌటింగ్ చేసేటప్పుడు ఏమైందంటే నేను నా పేజీలో ఎన్నైతే కాంపోనెంట్స్ ఉంటాయో అన్ని కాంపోనెంట్స్కి నేను రౌట్ చేయడానికి రౌటింగ్ రాసుకుంటాను. అయితే దీంతో పాటు నేను లాగిన్ అయినప్పుడు అడ్మిన్ డాష్ బోర్డ్లో కూడా వెళ్తాను. అడ్మిన్ డాష్ బోర్డ్లో నేను ప్రోడక్ట్స్ యాడ్ చేసుకునే రౌటింగ్ ఉంటుంది, డిలీట్ చేసే రౌటింగ్ ఉంటుంది, మోడిఫై చేసే రౌటింగ్ ఉంటుంది, లేదా ఆర్డర్స్ మేనేజ్ చేసే రౌటింగ్ ఉంటుంది. ఈ రౌట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మనం పాత్లో టైప్ చేసి ఎంటర్ కీ కొట్టినప్పుడు అవి ఓపెన్ అయిపోయినాయి అనుకో, అప్పుడు మనకి ప్రాబ్లం అయిపోయింది. అలా ఓపెన్ కాకుండా ద కాంపోనెంట్ వెనెవర్ వీ కెన్ ఓపెన్ ద స్పెసిఫైడ్ కాంపోనెంట్ ఇట్ చెక్స్ ఈజ్ అథెంటికేటెడ్ ఆర్ నాట్. అర్థమైందా? వాడు లాగిన్ అయ్యి ఉండాడా, లాగిన్ అయ్యి ఉంటేనే ఆ పేజెస్ అవ్వాలి, లాగిన్ అయినా కాకపోయినా ఈ పేజెస్ అయితే ఓపెన్ కావచ్చు అని చెప్పే ఒక కాన్సెప్టే ఈ హెచ్ఓసి అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే లైక్ ఏ మిడిల్ వేర్ టైప్లో. మిడిల్ వేర్ అంటే అర్థం ఏంటి, ఒక థర్డ్ పార్టీ ఉంటాడు, మనం ఒక కాంపోనెంట్ని వాడికి ఇచ్చినప్పుడు వాడు చెక్ చేసి ఓకే అయితే పంపిస్తాడు, ఓకే కాకపోతే రిటర్న్ చేస్తాడు. అయితే అవతలకు పంపిస్తాడు, కాకపోతే రిటర్న్ చేస్తాడు. ఆ మిడిల్లో ఉండే ఒక ఫంక్షనే హెచ్ఓసి కాంపోనెంట్ అంటాం అనమాట. దాన్ని హయ్యర్ ఆర్డర్డ్ కాంపోనెంట్ అంటాం. టెక్నికల్ గా డెఫినేషన్ ఏం చెప్తా అంటే ఏ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇన్ రియాక్ట్ ఫర్ రీయూజింగ్ ద కాంపోనెంట్ లాజిక్. ఒకే లాజిక్ ని అన్ని కాంపోనెంట్స్ వాడుకోవచ్చు. అంటే మనం పంపించే ప్రతి కాంపోనెంట్ అథెంటికేటెడా కాదా అని చెప్పని. ఇంకా లెవెల్ ఆఫ్ డెప్త్కి వెళ్ళాలంటే ఆథరైజ్డా కాదా, అథెంటికేట్ అయ్యుండి ఆ తర్వాత ఆ కాంపోనెంట్ ఆ యూజర్కి ఆ పర్మిషన్ ఉంటేనే ఓపెన్ అవ్వాలి అని ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళాలంటే ఆథరైజేషన్ కూడా ఇన్సైడ్ లాజిక్ రాసుకోవచ్చు. ఒక సింగిల్ కాంపోనెంట్ రాసి, ఒక హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ రాసి ప్రతి కాంపోనెంట్ని కూడా మనం చెక్ చేయగల కెపాసిటీ ఈ హెచ్ఓసిలో ఉంటుంది. దాన్నే హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటాం. పాస్ ఇక్కడ ఏమంటాము, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఈజ్ ఎ ఫంక్షన్ that takes a component and returns a new component. The original component will not be changed, but it returns a new component. ఆ కాంపోనెంట్ ని పంపిస్తున్నాం మనం, అది తీసుకుంటుంది, ఆ కాంపోనెంట్ ని చెక్ చేసుకొని న్యూ కాంపోనెంట్ పంపిస్తుంది. అంటే అథెంటికేట్ కావచ్చు, ఆథరైజేషన్ కావచ్చు, ఆర్ ఎనీ లాజికల్ చెక్కింగ్ కావచ్చు. మేబీ ఆ కాంపోనెంట్ గా ఆ కండిషన్ చెక్ చేసుకోవడానికి, అంటే
కామన్ లాజిక్ ఎప్పుడైతే వాడుతుంటామో అటువంటి వాటి కోసం మనం డిఫైన్ చేసే ఒక కాంపోనెంట్ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే either authentication, after authentication authorization purpose also we can check. ఆథరైజ్ అది ఆ కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అథెంటికేట్ అవ్వటం అంటే అర్థమైంది జస్ట్ ఎంట్రీ, అంటే ఆ యూజరు ఆ డేటాబేస్లో ఎగ్జిస్ట్ అయ్యాడా లేదా. ఇఫ్ ద యూజర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద డేటాబేస్ దెన్ హీ కెన్ లాగిన్. ఇన్ కేస్ ద పర్సన్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద డేటాబేస్ హీ మస్ట్ బి ఎగ్జిట్ అండ్ లాగిన్. అంటే వితౌట్ సైన్ ఇన్ వీ కెనాట్ ఓపెన్ ద పేజెస్. సో పేజెస్ నువ్వు లాగిన్ అవ్వని చెప్పింది అనమాట. అలా కాకుండా లాగిన్ అయిన తర్వాత ఓకే వాడు లాగిన్ అయ్యాడు, అథెంటికేషన్ సక్సెస్ అయింది HOSలో, ఆ లోపల ఇంకొక లెవెల్ ఆఫ్ అంటే ఐటరేషన్ ఇంకొక లెవెల్ ఆఫ్ లో ఏం చేయొచ్చు మనం, ఆ పేజ్ ఆథరైజ్డా కాదా, ఆ యూజర్ యొక్క టైప్ను కూడా మనం తీసుకొని, ఇవన్నీ మీకు తెలియాలంటే నేను స్టేట్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ చెప్పాలి స్టోర్స్ అనేది. ఆ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు దీన్ని మళ్ళీ మనం విత్ రౌటింగ్ తోటి ఇంప్లిమెంటేషన్ కూడా చేద్దాం. ఫస్ట్ వర్క్ ఆ కాంపోనెంట్ గురించి సింపుల్ వేలో అరేంజ్ చేసి దీనికి ఎలాబొరేటెడ్గా రౌటింగ్ని యాడ్ చేసుకొని దానికి ఇంకొద్దిగా ఎలాబొరేటెడ్గా స్టోర్ని యాడ్ చేసుకుంటే అప్పుడు గ్లోబల్ స్కోప్ని మనం గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ తెలిసింది, రౌటింగ్ తెలిసింది, అట్ ది సేమ్ టైం HOS యొక్క పర్పస్ కూడా మనకి క్లారిటీ వస్తుంది. వీటన్నిటికంటే ముందు HOSని బేసిక్ లెవెల్లో నేర్చుకొని సింపుల్గా అంటే అర్థమయ్యే రీతిలో నేర్చుకొని ఆ తర్వాత మనం దానికి ఎక్స్టెన్షన్స్ చేసుకుంటే వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. సో బేసికల్గా సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే ఏ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ టేక్స్ ఏ కాంపోనెంట్ అండ్ రిటర్న్స్ ఏ న్యూ కాంపోనెంట్. సో ఇంకా పైన చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఏం చెప్తాం, ఏ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇన్ రియాక్ట్ ఫర్ రీయూజింగ్ ద కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ మళ్ళీ వాడుకుంటాం. ఎలా వాడుకుంటాం, వెన్ ఎవర్ వీ నీడ్ ఆఫ్ టు ఓపెన్ ద కాంపోనెంట్ we pass into the HOC component, they check the logic. If the logic is satisfied and it returns a new component, not a original component. ఆ కాంపోనెంట్ తీసుకెళ్ళి ఒక ఇన్స్టెన్స్ లో పెట్టుకుంటుంది, ఆ ఇన్స్టెన్స్ ని మనకి రిటర్న్ చేస్తుంది తప్పితే ఒరిజినల్ కాంపోనెంట్ మనకు ఓపెన్ కావట్లేదు అక్కడ. అది ఏందనేది నేను ఇప్పుడు కోడ్ రాస్తే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రియాక్ట్ ప్రాక్టీస్. So let us go with D drive, then we can take React practice. Okay, HOC ప్రాక్టీస్ చేద్దాం. నేను డైరెక్ట్గా ఫోల్డర్ ఓపెన్ చేసుకుంటున్నాను, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను, దెన్ npx create react app, create react app, and the app name is HOC dash practice, HOC practice. So then install the package. ఓకే, ఇది ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి దీంట్లో ఎటువంటి థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పార్ట్. ఓకే, నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఒక లాగిన్ అయిన పేజీని, అంటే ఆల్రెడీ వెల్కమ్ టు యూజర్ అని చెప్పిన ఒక పేజీని, అట్లానే లాగిన్ పేజీని, ఈ రెండింటిని ఎలా చేస్తామనేది చెప్తాను నేను మీకు. వెయిట్ 2 minutes అయిపోయింది, మన ఫాస్ట్గానే అయిపోయింది. సో ఇది ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీకు క్లారిటీగా ఎలా సింపుల్గా, అంటే ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ సింపుల్గా అర్థమైతే దానిలో ఎంత డెప్త్ అయినా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్నే కాంప్లికేషన్ చేసుకున్నామంటే ఎంత ట్రై చేసినా ఆ కాన్సెప్ట్ ఎక్కదు. వెరీ సింపుల్ వే, బేసిక్ లెవెల్లో కాన్సెప్ట్ అర్థం కావాలి. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దట్ కాంపోనెంట్ వీ కెన్ ఎలాబొరేట్ ఎవ్రీథింగ్. ఇంకా మనకి ఏంటంటే గ్రిప్ వచ్చేసింది, ఆ కాంపోనెంట్ ఎలా రాయాలి, ఎలా ర్యాప్ చేయాలని తెలిసిన తర్వాత దాన్ని వర్కౌట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు కదా. సో ఫస్ట్ అర్థమయ్యేటప్పుడే ఒక బిగ్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేసాము. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, గ్లోబల్ స్టేట్ తీసుకోవచ్చు, స్టోర్ ఒకటి తీసుకోవచ్చు, దాంట్లో రెడ్యూసర్ ఒకటి రాసుకోవచ్చు, ఆ తర్వాత యూజ్ సెలెక్టర్ అనే హుక్ ఉపయోగించి యూజ్ రెడ్యూసర్ అని చెప్పిన హుక్ ఉపయోగించేసి దాన్ని ఎలా కాంపోనెంట్స్లో కాల్ చేసుకోవాలో చెప్పొచ్చు మీకు. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ స్టేట్ మేనేజ్మెంట్ రావాలి. రెండోది ఆ డిఫరెంట్ పేజెస్ మనం క్లిక్ చేసినప్పుడు ఆ పేజీ వెళ్ళేటప్పుడు HOCలోకి ర్యాప్ అవ్వాలంటే రౌటింగ్స్ రాయాలి. ఇవన్నీ రాయకుండా అవన్నీ నేర్చుకొని మరీ HOCలోకి వచ్చామనుకో అంత మొత్తం కలిపి ఒకటే అప్లికేషన్ అయితే
స్ట్రెయిన్ అయిపోతాం, అంటే లెర్నింగ్ స్టేజ్. సో ఫస్ట్ హెచ్ఓసిని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకొని, సారీ, నెక్స్ట్ క్లాస్లో మనం రౌటింగ్ మీద ఒక కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకొని, ఆ తర్వాత దాంట్లో గ్లోబల్ స్టేట్, అంటే దట్ ఈస్ గ్లోబల్ స్టేట్ మీన్స్ స్టోర్స్ అంటాం అనమాట. ఇక్కడ ఆ స్టోర్ మేనేజ్మెంట్ అంటే స్టేట్ మేనేజ్మెంట్ ఎలా చేస్తామనేది నేర్చుకుంటే అప్పుడు ఏమైపోయింది, ఆ మూడు కలిపి మనం ఒక చిన్న అప్లికేషన్ లాగా చేస్తే అప్పుడు మనకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ గ్లోబల్ స్టేట్ ఒకటి కావాలి, రౌటింగ్ ఒకటి కావాలి, ఈ హెచ్ఓసి కాంపోనెంట్ ఇది కూడా ఇస్ అన్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్, ఎందుకంటే అథెంటికేట్ అయితేనే వాళ్ళు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు తెలుసు డాష్ బోర్డ్కి లోకల్ హోస్ట్ వెబ్సైట్లో మనం హోస్ట్ చేసిన తర్వాత అయితే హోస్ట్ నేమ్ కొడతాము. లోకల్ హోస్ట్లో అయితే లోకల్ హోస్ట్ 3000 అండ్ ఫార్వర్డ్ స్లాష్ ఆఫ్ అడ్మిన్ డాష్ బోర్డ్ స్లాష్ ప్రోడక్ట్స్ అని చెప్పిన పాత నీకు తెలుసు. డైరెక్ట్గా ఆ పాత కొడితే ఆ పేజ్ ఓపెన్ అయిపోయింది అనుకో, నో మీనింగ్ ఆఫ్ సెక్యూరిటీ. ఆ పాత్ ఓపెన్ కాకూడదు. Whenever we can hit that path, then automatically the component should be wrapped into the HOC component. Then the HOC component inside, they checks the is logged or not, is authenticated or not, it will be checks. If the user is authenticated, then the component should be opened. If the user is not authenticated, then it returns login page. So whenever we can hit, నేను ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. నేను డెవలప్ చేసిన పిహెచ్పి ప్రాజెక్ట్స్లో చూపిస్తాను. రియాక్ట్ మనం హోస్ట్ చేసిన క్లయింట్ టచ్ చేయకూడదు కాబట్టి, సో ఎలా ఉంటుంది ఏందనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ స్పేస్ డాట్, ఓకే, అది ఎలా ఫెయిల్ అయింది ఏందనేది మీకు చూపిస్తాను. వన్స్ ఒక యూఆర్ఎల్ తీసుకొని లాగిన్ అయిన తర్వాత వాళ్ళు లాగౌట్ చేసిన తర్వాత అదే యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఎంటర్ కీ కొడితే ఇట్ రిటర్న్స్ ద లాగిన్ పేజ్. ఎందుకనంటే ద యూఆర్ఎల్ మస్ట్ బి చెక్స్ ద ఈజ్ అథెంటికేటెడ్ ఆర్ నాట్. సో అలాంటి దానికోసమే ఈ హెచ్ఓసి కాంపోనెంట్ అనేది మనం చేస్తాము. ఇక్కడ మనం తప్పు చేసింది ఏంటంటే మన కాంపోనెంట్లోకి యాడ్ కావాలి సిడి హెచ్ఓసి ప్రాక్టీస్. ఓకే, దెన్ కోడ్ స్పేస్ డాట్, ఓకే, కోడ్ స్పేస్ డాట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కాంపోనెంట్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి ఈ కోడ్ అంతా తీసేద్దాం, మధ్యలో చెత్త లేకుండా. మనకి సింపుల్గా ఏం చేద్దామంటే ఇక్కడ h1 అని పెట్టేసి వెల్కమ్ టు యూజర్ అని చెప్పని ఇచ్చేసి ఇక్కడ ఒక యూజర్ నేమ్ని మనం ప్రాప్స్ ద్వారా కాల్ చేసుకున్నాం తర్వాత. సో ప్రస్తుతానికి ఎంటీ బ్రాకెట్స్ పెట్టేస్తున్నాను. ఓకే, ఎంటీ బ్రాకెట్స్లో నేను ప్రజెంట్ ఏదో ఒక నేమ్ కనపడాలి కాబట్టి నా పేరుని నేను ప్రజెంట్ చేసుకుంటున్నాను. ఓకే, దట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ మై ప్రాజెక్ట్. ఓకే, స్టార్ట్ చేసి నేను వర్క్ చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా రీఅప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో npm అండ్ స్టార్ట్ ద యాప్. ఫస్ట్ ఏం కనపడుతుంది, ఇప్పుడు మనకి ఈ కంటెంట్ తోటి ఒక యాప్ పేజ్ కనపడుతుంది. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒక కాంపోనెంట్ కావాలి. హెచ్ఓసి కాంపోనెంట్ అంటే అనేది ఒక ఫంక్షనే. కాంపోనెంట్ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ ఎ ఫంక్షన్. ద హెచ్ఓసి కాంపోనెంట్ టేక్స్ ఏ కాంపోనెంట్ అండ్ గివ్స్ ద న్యూ కాంపోనెంట్ విత్ కామన్ లాజిక్ యాడ్. దాంట్లో ఉన్న కామన్ లాజిక్ని చెక్ చేసుకొని మనకి న్యూ కాంపోనెంట్ ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు నేను యాప్ పేజ్ అని ఓపెన్ చేయబోతున్నాను, ఆల్రెడీ అతను అథెంటికేటెడ్ కాలేదు, అప్పుడు నాకు లాగిన్ పేజ్ కావాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక లాగిన్ పేజ్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఒక కాంపోనెంట్ పేరు క్రియేట్ చేసుకుంటున్నాను, దాని పేరు లాగిన్ డాట్ జేఎస్ అనే పేజ్ ఓపెన్ చేసుకున్నాను. ఈ లాగిన్ డాట్ జేఎస్లో నేను ఏం చేస్తానంటే రియాక్ట్ యారో ఫంక్షన్ కీని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ లాగిన్ కూడా వచ్చేసింది. నేను ఇక్కడ ఏం చేస్తానంటే సో ప్లీజ్ లాగిన్ అని చెప్పని పెట్టేసి ఒక మెసేజ్ ఇస్తాను. ఓకే, ప్లీజ్ లాగిన్ అని మెసేజ్ ఇచ్చాను. యాప్ డాట్ జేఎస్లో నేను ఒక హెడ్డింగ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు పేజ్లో ఏం కనపడుతుంటుంది, ఇక్కడ వెల్కమ్ టు యూజర్ శ్రీనివాసరావు కే అని కనపడుతుంది. బికాస్ ఆఫ్ ఐఎమ్ గివింగ్ ద కాన్స్టెంట్ బట్ ఐ నీడ్ ఆఫ్ టు ప్రాప్ వాల్యూ. ఓకే, ఎక్కడి నుంచి హెచ్ఓసి కాంపోనెంట్ నుంచి నేను ప్రాప్ని దీనికి చేయాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఐ క్రియేట్ వన్ హెచ్ఓసి కాంపోనెంట్. హెచ్ఓసి ఎందుకు కాంపోనెంట్ పేరు ఫస్ట్ స్టార్ట్ క్యాపిటల్తో పెట్టాలి, సెకండ్ సబ్సిక్వెంట్ లెటర్స్ మామూలుగా పెట్టాలని చెప్పాం. కానీ ఇక్కడ హెచ్ఓసి అని నేను క్యాపిటల్ ఎందుకు పెట్టానంటే దాంట్లో 3 వర్డ్సే, హయ్యర్, ఆర్డర్డ్,
కాంపోనెంట్. సో అది డిపెండ్స్ అపాన్ ది పర్సన్ ఇంట్రెస్ట్ బట్టి పెట్టుకోవచ్చు. hoc.js అని చెప్పి పెట్టుకున్నాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేయాలి? ఫస్ట్ ఐ మేక్ వన్ కాంపోనెంట్. నాకు ఫస్ట్ ఏం చేయాలి? నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ ఫంక్షన్ పేరు ఏం పేరు? RAFs అని ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్ లోకి నేను అక్కడి నుంచి ఏం పంపిస్తాను? ఐ సెండ్ ద కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ అనేది ఎక్కడి నుంచి పంపిస్తాను? ఇక్కడ app.js నుంచి ఇక్కడ నేను hoc ఆఫ్ యాప్ అని చెప్పి రాసి, దట్ ఈస్ కాల్డ్ ర్యాప్ చేయటం అంటే అది. ఇప్పుడు hoc అనే కాంపోనెంట్ ఇక్కడ కావాలి కదా మనకి. సో hoc లో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కూడా రాసి ఉంటాం కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ ఇంపోర్ట్ ఓకే hoc ఫ్రమ్ డాట్ /hoc. దట్స్ ఫైన్, అయిపోయింది. సో ర్యాప్ చేసేసుకున్నాం. ఇక్కడ లోగో ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే అర్థమైంది, ఈ లోగోని మనం యూజ్ చేయట్లేదు కాబట్టి లెట్ us రిమూవ్ దట్. ఇప్పటికీ మనకి ఎటువంటి ఎర్రర్ లేదు, కనపట్టలేదు కూడా, ఎందుకంటే కాంపోనెంట్ ర్యాప్ చేసాము, దానికి సంబంధించిన కోడ్ ఇంకా మనం ఫినిష్ చేయలేదు. సో ఓకే, ఈ రిటర్న్ స్టేట్మెంట్ లో నేనేం రాస్తానంటే ఇక్కడ నాకు ఏదైతే రిటర్న్ వస్తుందో దాంట్లో క్లాస్ ఎక్స్టెండ్స్ ఏం ఎక్స్టెండ్స్ చేస్తున్నాను? కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ అనేది దేంట్లో ఉంటుంది? రియాక్ట్ లో ఉంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే రియాక్ట్ డాట్ కాంపోనెంట్ అని చెప్పి రాసుకుంటాను. ఈ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ లో మనకి ఏముండాలి? పేజ్ ఎప్పుడు కూడా క్లాస్ కాంపోనెంట్స్ లో ఏముంటది? రెండర్ మెథడ్ ఉంటుంది. ఇది మర్చిపోకూడదు మీరు. రెండర్ అనే మెథడ్ ఉంటుంది. మెథడ్ అనగా ఎప్పుడు కూడా చివరిలో రౌండ్ బ్రాకెట్స్ పెడతాం. ఇట్స్ కాల్డ్ ఎ ఫంక్షన్. ఆ ఫంక్షన్ లోపల ఏముంటుంది? మళ్ళీ మనకి ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. ఏముంటుంది? ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఈ క్లాస్ కాంపోనెంట్ లోకి మనం ఒక చిన్న స్టేట్ ని, గ్లోబల్ స్టేట్ కూడా మనం మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఒక స్టేట్ ని జనరల్ గా మీకు మిస్టేక్ లేకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే 2 times లో రాయొచ్చు. నేను 2 రకాలుగా చెప్తాను స్టేట్ ని ఎలా రాస్తాము క్లాస్ కాంపోనెంట్ అనేది. ఫస్ట్ కన్స్ట్రక్టర్ తీసుకుంటాము. కన్స్ట్రక్టర్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ కాంపోనెంట్ ఫస్ట్ మౌంట్ అయ్యేటప్పుడు జరిగేదే కన్స్ట్రక్టర్ అంటాం అనమాట. అంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ది కాంపోనెంట్స్ లో ఫస్ట్ ఏమంటాం అంటే మౌంటింగ్ స్టేజ్ ఉంటుంది, ఆ తర్వాత అప్డేటింగ్ స్టేజ్ ఉంటుంది, ఆ తర్వాత అన్మౌంటింగ్ స్టేజ్ ఉంటుంది. మీకు ఇంకా వాటి గురించి చెప్పలేదు, నెక్స్ట్ క్లాస్ లో వాటి గురించి చెప్తాను, లైఫ్ సైకిల్స్ గురించి. కాంపోనెంట్ మౌంట్, కాంపోనెంట్ అప్డేట్, కాంపోనెంట్ అన్మౌంట్. సో మౌంటింగ్ స్టేజ్ ఎప్పుడు కూడా బిగిన్ అయ్యేటప్పుడు కన్స్ట్రక్ట్ జరిగింది. మనం ఇక్కడ నుంచి ఏదైనా ప్రాప్స్ పంపిస్తే అవన్నీ సూపర్ క్లాస్ లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి. ఎక్కడ కావాలంటే అక్కడ మనం యాక్సెస్ చేసుకోవచ్చు క్లాస్ కాంపోనెంట్స్ లో. సో కాబట్టి సూపర్ అనే కీవర్డ్ వాడతాము. దెన్ ఇక్కడ మనం ఒక స్టేట్ ని డిఫైన్ చేస్తాము. స్టేట్ అనేది డిఫాల్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్ కాంపోనెంట్. స్టేట్ ఈజ్ ఏ డిఫాల్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్. అనేది ఈ స్టేట్ అనే ఆబ్జెక్ట్ దేనికి డిఫాల్ట్? క్లాస్ కాంపోనెంట్ కి. ఇక్కడ నాకు ఏం కావాలి? ఆత్ అంటే అథెంటికేషన్ ఏం కావాలి? ట్రూ అయి ఉండాలి. బేసిక్ గా నేను ఏం పెట్టుకుంటున్నాను? ట్రూ పెట్టుకుంటున్నాను. సో కామా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ లాజిక్ ఏం చెక్ చేస్తానంటే ఐ వాంట్ చెకింగ్ ఏ లాజిక్. సో రిటర్న్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వన్ సింగిల్ JSX ఎలిమెంటే రిటర్న్ అయింది కాబట్టి ఈ కంపల్సరీ వాడటం అలవాటు చేసుకోవాలి మనం. ఏంటి? ఫ్రాగ్మెంటేషన్. లోపల ఏం చేస్తానంటే ఆత్ గనక ట్రూ అయితే, ఈ ఆత్ అనేది డైరెక్ట్ గా వాడచ్చా? వాడకూడదు. క్లాసెస్ లో ఎప్పుడు కూడా దిస్ డాట్ స్టేట్ డాట్ ఆత్ అండ్ టెర్నరీ ఆపరేటర్ వాడి సాటిస్ఫైడ్ అయితే దెన్ వాట్ నెక్స్ట్ ఏం జరగాలి? నాకు ఇక్కడ ఏ కాంపోనెంట్ అయితే స్టోర్ అవుతుందో మనం పంపించిన కాంపోనెంట్, ఆ కాంపోనెంట్ ప్రింట్ అవ్వాలి. లేకపోతే ఏ కాంపోనెంట్ ప్రింట్ అవ్వాలి? లాగిన్ అనే కాంపోనెంట్ ప్రింట్ అవ్వాలి. ఏ కాంపోనెంట్ ప్రింట్ అవ్వాలి? లాగిన్ అనే కాంపోనెంట్ ప్రింట్ అవ్వాలి. అంటే ఓపెన్ అవ్వాలి. లాగిన్ అనే కాంపోనెంట్ మనకి 2 రావాలి. ఓకే, సింపుల్. ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ ఏదో ఎర్రర్ చూపిస్తుంది మనకి, క్యాచ్ ఎర్రర్ 1 ఎర్రర్ అని చెప్పని. స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. దిస్ డాట్ స్టేట్ డాట్ ఆత్ లాగిన్ ఇట్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ కాంపోనెంట్ వాడుతున్నాం? మనం లాగిన్ అనే కాంపోనెంట్ వాడుతున్నాం కదా. ఇంపోర్ట్ ఓకే లాగిన్ ఫ్రమ్ // లాగిన్ కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు లాగిన్ అయిపోయింది. ఇంకొక ఎర్రర్ చూపిస్తుంది, స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది.
సో ఇక్కడ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఆత్ డాట్ ట్రూ. ఈ స్టేట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. దిస్ డాట్ స్టేట్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ, దిస్ డాట్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఆత్ ట్రూ. ఇదంతా రాయకుండా కూడా రాయొచ్చు. హౌ యూ విల్ రైట్ అనేది కూడా నేను తీసేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేసాము, యాప్ డాట్ జేఎస్ అనే పేజీ ఓపెన్ అవ్వాలంటే కంపల్సరీ ద యూజర్ షుడ్ బి అథెంటికేటెడ్ అయ్యి ఉండాలి. అథెంటికేటెడ్కి నేను ఏం చేశాను, ఒక స్టేట్ వేరియబుల్ తీసుకొని ట్రూ పెట్టాను. ఆ తర్వాత మనం గ్లోబల్ తీసుకుందాము, ఒక లాగిన్ పేజీ, రిజిస్టర్ పేజీ డిజైన్ చేద్దాము, రౌటింగ్ తీసుకుందాము. అవన్నీ తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ సింపుల్గా అర్థమయ్యే మార్గం చూడండి, ఆ తర్వాత ఇన్ డెప్త్కి వెళ్దాం మనం. ఓకే, ఇప్పుడు నేను ఈ పేజ్ ఓపెన్ చేస్తే, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే నాకు వెల్కమ్ టు యూజర్ శ్రీనివాసరావు కే వస్తుంది. అయితే అది కూడా నేను ఒక పారామీటర్ కింద పంపించాలనుకుంటున్నాను. సో కాబట్టి నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బ్రాకెట్స్లో నాకు ప్రాప్ కావాలి. ఇక్కడ నేను ఒక ప్రాప్ తీసుకుంటున్నాను, అంటే స్టేట్లో ఒక వేరియబుల్ని, ఆ వేరియబుల్లో నేను శ్రీనివాసరావు డాట్ కే అని పెట్టుకుంటున్నాను. దట్స్ ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పంపించాలి, దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్ అని పంపిస్తాను. సో ఏదైతే యాప్ డేస్లో ఇది కాన్స్టెంట్ కాకుండా ఒక వేరియబుల్ కావాలో, అప్పుడు మనం ప్రాప్స్ డాట్ ఏం పేరు పెట్టుకున్నాం, మనం అక్కడ నేమ్ అని పెట్టుకున్నాం, ప్రాప్స్ డాట్ నేమ్. మరి ప్రాప్స్ అనేది ఇక్కడ మనం ఇన్పుట్ కింద తెచ్చుకుంటేనే కదా ప్రాప్స్ని ఓపెన్ చేయగలిగేది. సో నౌ ఇట్ షుడ్ బి సక్సెస్ఫుల్. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేశాను, వెల్కమ్ టు శ్రీనివాస్ టాకే. ఇన్ కేస్ నేను హెచ్ఓసి కాంపోనెంట్లో అథెంటికేషన్ గనక ఫాల్స్ చేస్తే, ద పేజ్ షుడ్ నాట్ బి ఓపెన్. ఇమ్మీడియట్లీ ఏమైంది, ప్లీజ్ లాగిన్. అర్థమైందా? ఇప్పుడు మనం రౌటింగ్, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం రౌటింగ్ నేర్చుకొని ఆ పేజెస్ అన్నిటికీ కూడా హెచ్ఓసి కాంపోనెంట్ లింక్ చేస్తే, అంటే ర్యాప్ చేస్తే, which pages are validate, that pages should be directly open, which pages are not valid, it should be redirected to the login page. సో అది మనకి క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి మనం కోడ్ రివ్యూకి వెళ్దాం, మనం ఏం చేసాం అనేది. ఫస్ట్ యాప్ కాంపోనెంట్లో మనం ఏమీ చేయలేదు, ఉన్న కోడ్ అంతా తీసేసాము, ఒక హెడ్డింగ్ పెట్టుకున్నాము, జస్ట్ ప్రాప్స్ వాడుకున్నాం. మనకు ప్రాప్స్ ఎలా వాడాలో తెలుసు. ప్రాప్స్ ఎప్పుడు కూడా వన్ వే డైరెక్షన్లోనే మూవ్ అవుతాయి. పైన కాంపోనెంట్ నుంచి కింద కాంపోనెంట్కి ప్రాప్స్ వస్తాయి. ఇప్పుడు ఇది పైన కాంపోనెంట్, మనకు ఫస్ట్ కాంపోనెంటే యాప్ కదా సార్, మరి పైన కాంపోనెంట్ అంటున్నారు ఏంటంటే, ఆ యాప్ను మనం హెచ్ఓసిలోకి ర్యాప్ చేసామంటే దాని పైన కాంపోనెంట్ ఏమవుతుంది, పేరెంట్ కాంపోనెంట్ హెచ్ఓసి కాంపోనెంట్ అవుతుంది. సో కాబట్టి హెచ్ఓసి కాంపోనెంట్లో మనం ఏదైతే పారామీటర్స్ ఇక్కడ ఆ కాంపోనెంట్కి పంపిస్తున్నామో, మనం అంటున్నాం కదా, హెచ్ఓసి కాంపోనెంట్ టేక్స్ ద కాంపోనెంట్ అండ్ సెండ్ ద న్యూ కాంపోనెంట్ విత్ లాజిక్ చెకింగ్. సో ఇక్కడ మనకి మన కాంపోనెంట్ పేరు ఏంది అసలు, యాక్చువల్గా యాప్ డాట్ జేఎస్. ఆ కాంపోనెంట్ ఇక్కడ ఏమొస్తుందా, యాప్ డాట్ జేఎస్ అనే కాంపోనెంట్ మొత్తం కూడా ఈ కాంపోనెంట్లోకి స్టోర్ అవుతుంది, కానీ యాప్ డాట్ జేఎస్ని మనం టచ్ చేయట్లేదు. ఈ కాంపోనెంట్లోకి ఇన్స్టెన్స్ కదా మనం ర్యాప్ చేయడం, అంటే హెచ్ఓసి ఆఫ్ అని చెప్పని పెట్టి ఇక్కడ ఏం రాసాం మనం, యాప్ డాట్ జేఎస్లో యాప్ అనే కాంపోనెంట్ పంపించాం. ఆ కాంపోనెంట్ మొత్తం వచ్చేసి దేంట్లో స్టోర్ అవుతుంది, ఈ కాంపోనెంట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ కాంపోనెంట్నే మనం రిటర్న్ చేస్తున్నాం, అంటే యాప్ని రిటర్న్ చేయట్లేదు. ఆ యాప్ తీసుకొని ఏం చేస్తాడు, నేను కొంత అమౌంట్ నీకు ఇచ్చాను, అమౌంట్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు నా దగ్గర ఉన్న అమౌంట్ నేను నీకు ఇచ్చినప్పుడు నీ చేతిలోకి వచ్చేస్తుంది, ఇక నాతో సంబంధం లేదు, నువ్వు ఆ అమౌంట్ని ఎలా అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ కాంపోనెంట్లోకి వచ్చిన తర్వాత ఆ కాంపోనెంట్ని రిటర్న్ చేస్తున్నా విత్ ప్రాప్స్ తోటి. మేబీ ఈ ప్రాప్స్లో వేరియబుల్స్ పంపించవచ్చు, ఆబ్జెక్ట్స్ పంపించవచ్చు, మెథడ్స్ కూడా పంపించవచ్చు. అది మనకు తెలుసు కదా, ప్రాప్స్లో మనం వాడాం కదా, ఆబ్జెక్ట్ పంపించాం, డీస్ట్రక్చరింగ్ చేయటం అవన్నీ. సో వాటిని కూడా వీటన్నిటిలో కలిపి ఇంప్లిమెంట్ చేద్దాము. ఇక్కడ సక్సెస్ అయితే, టెర్నరీ ఆపరేటర్ ప్రకారం సాటిస్ఫైడ్ అయితే దిస్ కాంపోనెంట్ షుడ్ బి రిటర్న్, కాకపోతే దిస్ కాంపోనెంట్ షుడ్ బి రిటర్న్. ఇలా ఒకదాని కోసం అయితే మనకి యూజ్ లేదు. ఇక్కడ ఏమవుతుంది, ప్రతి ఏ కాంపోనెంట్ని మనం రౌట్ చేస్తూ ఉన్నా ఆ కాంపోనెంట్ మస్ట్ బి అథెంటికేటెడ్ అయితేనే ఓపెన్ అవ్వాలనే లాజిక్ కనుక మనకు ఉండి ఉంటే, ఆ కామన్ లాజిక్ పర్పస్ మనం యూజ్ చేసుకోవడం కోసమే హెచ్ఓసి కాంపోనెంట్స్ డిజైన్ చేస్తాం. అయితే హెచ్ఓసి కాంపోనెంట్ అనేది పేరు హెచ్ఓసి కాంపోనెంట్ అనే పేరే పెట్టాల్సిన అవసరం లేదు. అది హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ అంతే. ఆ కాంపోనెంట్కి ఏ పేరైనా పెట్టుకోదు, ఒక ఫంక్షన్. నేను ఊరక కాన్సెప్ట్ గుర్తు కోసం హెచ్ఓసి అని పెట్టా. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా దాని పేరు హెచ్ఓసి అని పెట్టాల్సిన అవసరం లేదు. సో ఐ గో విత్, నేను దాన్ని రీనేమ్ చేసి దాన్ని కొద్దిగా మారుస్తాను. చూడండి,
హెచ్ఓసి అనేది కాకుండా నేను ఆత్ కాంపోనెంట్ అని పెట్టుకుంటున్నాను. AUTHCOMPONENT ఆత్ కాంపోనెంట్ అని పెట్టినప్పుడు నేను ఏం చేయాలి? ఎస్ మార్చేసా. ఇప్పుడు ఇక్కడ కూడా నా కాంపోనెంట్ నేమ్ ఏమవ్వాలి? హెచ్ఓసి కాకూడదు, ఆత్ కాంపోనెంట్ అవ్వాలి. ఓకే, ఆత్ కాంపోనెంట్ అయిపోయింది. ఇప్పుడు కూడా నాకు ఇక్కడ ఏమవ్వాలి? ఆత్ కాంపోనెంటే కావాలి. ఓకే, ఆత్ కాంపోనెంటే కావాలి. అట్ ది సేమ్ టైం app.js లో ఏది రిటర్న్ వెళ్ళాలి? ఇక్కడ ఆత్ కాంపోనెంటే రిటర్న్ అవ్వాలి. AUTH ఆత్ కాంపోనెంట్. దట్స్ ఇప్పుడు ర్యాప్ అయిపోయింది. ఈ హెచ్ఓసి అనేది అవసరం లేదు. మనకు అర్థం కావడం కోసం హెచ్ఓసి కాంపోనెంట్ అంటున్నామే కానీ ఇప్పుడు ఆత్ కాంపోనెంట్ అని పెడితే ఇది ఏమైనా వర్క్ కాలేదా? ఇట్ షుడ్ బి వర్క్స్. సో మళ్ళీ మనం అప్డేట్ చేద్దాం. చూడు ఇక్కడ హెచ్ఓసి కాంపోనెంట్ అంటే ఆత్ కాంపోనెంట్లోకి వెళ్ళి ఇక్కడ ట్రూ చేద్దాం. ఇప్పుడు యూజర్ పేజ్ ఓపెన్ అయింది, లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. సో ఆఫ్టర్ రెండరింగ్ రిఫ్రెష్ చేసి ఇక్కడ ఏమొస్తుంది? వెల్కమ్ టు యూజర్ శ్రీనివాసరావు. సో ఇట్ షుడ్ బి వర్క్స్. సో కాబట్టి మనం ఇక్కడ ఏంది, ఏదైనా ఒక కామన్ లాజిక్ మనం వాడాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్కి హెచ్ఓసి కాంపోనెంట్స్ డిజైన్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది అడుగుతుంటారు. మనం బటన్స్కి వాడుతుంటాము, లేదా అథెంటికేషన్కి వాడుతుంటాము, ఎర్రర్ బౌండరీస్కి వాడుతుంటాం. అంటే కామన్ థింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి ఆ కాంపోనెంట్స్ని ర్యాప్ చేస్తే అక్కడ చెక్ చేసుకొని పనిచేయడం కోసమే వీటిని వాడుతుంటాం అనమాట. దిస్ ఈజ్ ద హెచ్ఓసి కాంపోనెంట్స్. దీన్ని ప్రాక్టీస్ చేయండి 1-2 సార్లు. రేపు ఏం చేద్దామంటే రౌటింగ్ కాన్సెప్ట్ నేర్చుకుందాము. ఆ రౌటింగ్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత రౌటింగ్ విత్ హెచ్ఓసిని లింకప్ చేసి ఒక చిన్న అప్లికేషన్ లాగా చేద్దాము. ఆ తర్వాత స్టేట్స్ నేర్చుకుందాము. స్టేట్స్ విత్ రౌటింగ్ విత్ హెచ్ఓసి వాడదాము. అప్పుడు మనకి రియల్ టైంలో ప్రాజెక్ట్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఈ 3 చాలా అవసరం అనమాట. ఆ మూడింటిని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే.